ఏం కృంగిపోవద్దు. నిన్ను తృణీకరించేవారు ఒకవేళ నీ ముందు హడావుడిగా కనపడితే డోంట్ వరీ, నువ్వు ఆగు, అంతే చూస్తూ ఉండు. జరిగే కార్యాలు నీకే అర్థమవుతాయి. విర్రవీగుతున్న దుష్టత్వంతో నీ మీద అటాక్ చేస్తున్నారా, ఓకే ఆగి చూడు, వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిద్ది అంతే. దేవునికి స్తోత్రం. అది కూడా చూస్తావు నువ్వు. మొదటిది చెప్పండి విధేయత, రెండవది విశ్రాంతి, మూడవది ఏదో ఒకట అవరోధాలు. అడ్డగించిన వారు అంతము చేయబడతారు. అడ్డుబండలుగా ఉన్నవాళ్ళు తొలగించబడతారు. ఐదవది, నీవు పొందాలని ఆశించిన వాటికంటే ఎక్కువైన వాటిని నీ కోసం సిద్ధపరిచి ఆ ఎక్కువైన వాటిని నీకు అందజేయడానికి కావాలని కొన్నిసార్లు ఆయన ఆగు అంటాడు. నేను కొన్నిసార్లు కొన్ని పనులకు ఆగినప్పుడు కొంతమందికి అర్థం కాదు, ఎందుకు అన్న ఆగుతాడు, దూసుకెళ్ళొచ్చు కదా అని. నేను అంటాను, దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయన అని. దేవునికి స్తోత్రం. దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయన, నేను వెళ్ళనులే, నేను దూసుకెళ్ళనులే, నేను పిచ్చోళ్ళకి పోయి ఆయన దగ్గరే కూర్చుంటాలే అంటాను నేను. ఒక సమయం వచ్చింది, అరే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, అమ్మా మనం ఎందుకు, అరే అవసరం లేదు నాయన, నా ద్వారా సమాజానికి ఏదన్నా మేలుంటే, నా ద్వారా నేను చేయాల్సింది ఏదన్నా ఉంటే, అవసరమైతే నా కోసం ఒక గొప్ప కార్యం చేసైనా సరే దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు. నా ద్వారా ప్రజలకు ఉపయోగం ఏదో అది జరిగిస్తాడు. నేనైతే ఆయన సన్నిధిని, ఆయన కార్యం కొరకు కాచుకుంటాను. నేనేం స్కెచ్లు గీయను, ప్లాన్లు గీయను, పథక రచనలు చేయను. నేను ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి, నేను ఎలా హైలైట్ అవ్వాలి, నేను ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ఎలాగా గుర్తింపబడాలి, నేను ఏం చేస్తే అందరి ముందు నేను ఆ ప్రయత్నాలు ఏం చేయలే. అవసరం ఏముంది? పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినప్పుడే వాగ్దానం చేశాడు. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరన్నట్లు నీ ద్వారా నేను పరిచర్య చేస్తాను, నిన్ను వాడుకుంటాను, అది జగద్విదితం చేస్తానని ఆయన వాగ్దానం ఉండనే ఉంది. ఆయన చేయకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏముంది? ఉండాల్సిన వాడి మనసులో మనకి ఇంత స్థానం ఉంటే చాలదా? గుర్తించాల్సిన వాడు గుర్తిస్తే చాలదా? జనాల భజన అవసరం అంటావా? జనాల కిరీటం అవసరం అంటావా? వాళ్ళకు ముద్దు వచ్చినప్పుడు కిరీటం పెడతారు, బంగారు కిరీటం. సిరాకు పుట్టిందంటే ముళ్ళ కిరీటం పెట్టి మళ్ళీ ఒట్టిగా వదిలిపెట్టరు, రెల్లు పొల్ల తీసుకొని ఒత్తుతారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముద్దు వస్తేనేమో బంగారు కిరీటం పెట్టి, సిరాకు పుట్టిందనుకో ఈ బంగారు కిరీటం లాగేసి ముళ్ళ కిరీటం అంటారు. ఎందుకు వచ్చిన కూడా? ఆ మహారాజు హృదయంలో ఉంటే చాలు. ఏమంటారు? ఎవరి హృదయంలో? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కలతలు. ఏ కొరతలోనా? నేను కలతని పాడా కదా, మీరే కరెక్ట్గా ఉన్నారు. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా. కొంతమంది నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోవాలనిపిస్తుంది, కర్ర తీసుకొని బాధాలనిపించింది నాకు. దయ్యం మోహన్ దాన, దరిద్రుడి కోసం సావాలనుకుంటావా? సైతాన్ మోహన్ దాన అనాలనిపించింది అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అందుకని అనంలే. మనుషులు జెంట్స్ కూడా, అమ్మాయి లేకుండా నేను బతకలేనన్నా, సావురా రే సావు అనాలనిపించింది, కానీ అంటే ఊరుకోడు కదా, అనను. దరిద్రుడా, ఎవరురా? మనిషిరా మనిషిరా మనిషిరా. ఎన్ని రోజులరా? ఎంత గ్యారంటీ?
ఆయన మాట్లాడకపోతే అనాలి ఆ మాట. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి మహిమ. ఎవరితో అనాలి ఈ మాట? యేసయ్యా నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేనయ్యా. అయ్యా నువ్వు కనిపించకపోతే, నీ స్పర్శ నాకు అందకపోతే చచ్చిపోతాను ప్రభా అన్యాయంగా. ఆత్మహత్య చేసుకొని కాదు ప్రభా, దిగులతో చేస్తా తండ్రి, దయచేసి నన్ను దర్శించున్నాయన్నా అని నువ్వు అనాల్సింది ఎవరితో? దరిద్రుడితో కాదు. నువ్వు అసలు కనపడకపోతే చచ్చిపోతా. నువ్వు అసలు కనపడకపోతే బతకనమ్మాయి. నేను మధ్యలో నాకు ఎంట్రన్స్ ఉంటే ఎందుకురా మీలాంటి వాళ్ళు బతకటం పొండరా అని అంటాను నేను. యేసు కావాలి, యేసు స్వరము కావాలి, యేసు స్పర్శ కావాలి, యేసు సహవాసం కావాలి. లోకమంతా నన్ను వదిలినా పర్వాలా, నాకు యేసు చాలు. యేసు గుండెలో చోటు చాలు. ప్రజలు నన్ను గుర్తించకపోయినా పర్వాలా, ప్రజలు నాకు భజన చేయకపోయినా పర్వాలా, ప్రజలు నాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా పర్వాలా, దాన్ని నేను ఆశించను. నేను ఆయన సన్నిధిని దీనురాలనై కాచుకుంటాను. నన్ను పుట్టించిన వాడు నా ద్వారా ఏదైనా పని ఉంటే ఆయనే సంపూర్తి చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన కదలమంటే కదులుతా, ఆగురా అంటే ఆగుతా. ఆయన చిత్తమే నాలో జరగాలి. ఆమెన్, ఆమెన్. అది ఆగటం వల్ల ప్రయోజనం ఏంటి? అత్యధికమైన ఆశీర్వాదములు మనకు లభిస్తాయి, సొంతమవుతాయి. అత్యధికమైన విజయాలు కూడా. అంతేకాదు, ఆగి దేవుని సన్నిధిలో గడుపుట వలన పదునెక్కుతాం. భక్తిలో ఏం కృంగిపోవద్దు. నిన్ను తృణీకరించేవారు ఒకవేళ నీ ముందు హడావుడిగా కనపడితే డోంట్ వరీ, నువ్వు ఆగు, అంతే చూస్తూ ఉండు. జరిగే కార్యాలు నీకే అర్థమవుతాయి. విర్రవీగుతున్న దుష్టత్వంతో నీ మీద అటాక్ చేస్తున్నారా? ఓకే, ఆగి చూడు. వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిద్ది అంతే. దేవునికి స్తోత్రం. అది కూడా చూస్తావు నువ్వు.